కార్తీక్, లేవరా నాన్న, 8 అయిపోయింది. వస్తున్నా అమ్మా. ఈ మధ్య చాలా ఆలస్యంగా లేస్తున్నావురా. రాత్రి ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే లేట్ అయింది నాన్న. ఫోన్లో మాట్లాడితే భవిష్యత్తు రాదు, చదివితే వస్తుంది. సరే కానీ టిఫిన్ తిందురా. వద్దమ్మా, బయట తింటా. బయట తినడానికి డబ్బులుంటాయి, ఇంట్లో తినడానికి టైం ఉండదా? సాయంత్రం వచ్చాక తింటా. ఎక్కడికి వెళ్తున్నావు? రవి వాళ్ళ ఇంటికి నాన్న, గ్రూప్ స్టడీ కోసం. సరే, చీకటి పడక ముందే రా. సరే నాన్న. సాయంత్రం అవుతుంది, ఇంకా రాలేదే మన అబ్బాయి. ఫోన్ చెయ్యి. చేశా అండి, స్విచ్ ఆఫ్ వస్తుంది. నా మనసు ఎందుకో భయపడుతుంది. రాత్రి 9 గంటలు అవుతుంది. కార్తీక్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావురా? రవి ఇంటికే. ఇంతసేపా? చదువుకుంటూ టైం తెలియలేదు. రే, వెళ్ళి తిను. మరుసటి రోజు ఉదయం. అన్నా, కోపం తెచ్చుకోవద్దు. ఏం జరిగింది? నిన్న మీ అబ్బాయి బజార్లో కొంతమందితో ఉన్నాడు. అక్కడ చిన్న గొడవ కూడా జరిగింది. మా అబ్బాయా? అవును, నా కళ్ళతో చూశాను. మన బాబు అలా చెయ్యడు. నిజం ఏంటో వాడినే అడుగుదాం. కార్తీక్, ఇలా రా. ఏంటి నాన్న? నిన్న నిజంగా ఎక్కడికి వెళ్ళావు? రవి ఇంటికే. బాగా ఆలోచించి చెప్పు. అదే నిజం. అయితే ఊరి వాళ్ళు అబద్ధం చెబుతున్నారా? నాన్న, భయపడకు. ఏం జరిగిందో చెప్పు. అమ్మా, మేము చదవటానికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్తో బజారుకి వెళ్ళాం. అక్కడ ఇద్దరు గొడవ పడుతుంటే ఆపడానికి వెళ్ళాను. పోలీసులు వస్తున్నారని అందరూ పారిపోయారు. నేను కూడా భయపడి వచ్చేశాను. అయితే నిన్న ఎందుకు అబద్ధం చెప్పావు? మీరు తిడతారనిపించింది. తిడితే ఒకరోజు బాధపడతావు, కానీ అబద్ధం చెబితే జీవితాంతం నమ్మకం పోతుంది. నిన్న రాత్రంతా మేమిద్దరం నిద్రపోలేదు. నువ్వు బాగున్నావో లేదో అని ఏడ్చాం, నీకు తెలుసా? క్షమించండి అమ్మా, క్షమించండి నాన్న. నా వల్ల మీ ఇద్దరూ ఇంత బాధపడతారని అనుకోలేదు. తప్పు చేసిన వాడిని క్షమించొచ్చు, కానీ తప్పును దాచేవాడు తన మనుషుల్ని దూరం చేసుకుంటాడు. ఇక మీదట ఏం జరిగినా ముందు మీకే చెబుతా. అంతే చాలు నాన్న. మా దగ్గర మార్కులు అడిగే నాన్న అమ్మ లేరు. నిజం చెప్పే కొడుకు కావాలి. ఈ ఇంట్లో కోపం ఉండొచ్చు, కానీ అబద్ధం ఉండకూడదు. మాట ఇస్తున్నా నాన్న. కొన్ని రోజుల తర్వాత. కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? రవి వాళ్ళ ఇంటికమ్మా. సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తా. ఫోన్ కూడా ఆన్లోనే ఉంటుంది. చూసావా, నిజం చెప్పడానికి 1 నిమిషం చాలు. అబద్ధాన్ని దాచడానికి మాత్రం జీవితమే సరిపోదు. మన ఇంట్లో డబ్బు తక్కువైనా పర్వాలేదు, కానీ నమ్మకం మాత్రం ఎప్పుడూ తగ్గకూడదు. ఇక నుంచి మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా నిజమే చెప్పండి, అబద్ధం చెప్పకండి. అబద్ధం కొంతసేపు కాపాడొచ్చు, కానీ నిజం మాత్రమే జీవితాంతం మనిషిని నిలబెడుతుంది. కుటుంబంలో ప్రేమకు పునాది నమ్మకం, ఆ నమ్మకానికి పునాది నిజాయితీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కొత్త స్టోరీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.